హాయ్ అండి. అందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. కానీ మీకు రిజల్ట్‌తో సహా అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా చూడండి. మనకు కాగడామల్లి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఇలా కాయల్లాగా వచ్చేస్తాయి. ఈ కాయలన్నీ ఆల్రెడీ ఇలా మనం తీసేస్తే మళ్ళీ మనకు పూలు అనేటివి వస్తాయి చూడండి. నేను అన్నీ తీసేసాను కదా. ఇలా తీసేసిన తర్వాత మనకు చెట్టు అనేది ఏముండవు చెట్టు మీద. అసలు ఎంత ఎంప్టీ అయిపోయింది చూడండి. ఏమీ ఒక చిగురు కానీ ఒక మొగ్గ కానీ ఏమీ లేవు. సో ఇలా తీసేసుకున్న తర్వాత వెంటనే మనం ఫర్టిలైజర్స్ ఇస్తేనే మళ్ళీ అది మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు గమనించండి, చెట్టు మీద ఎక్కడే కానీ ఏమీ లేవండి. మొత్తం నీట్గా తీసేసాను. ఇప్పుడైతే ఫర్టిలైజర్ ఏమి ఇచ్చానంటే దీనికి సీవిడ్ గ్రాన్యువల్స్, వేపపిండి, మళ్ళీ వచ్చేసి వాడేసిన టీ పౌడరు, ఇంకొచ్చేసి ఎక్షల్స్ పౌడరు, దాంతోపాటు వచ్చేసి ఇంకా బనానా పీల్ పౌడరు, దాంతోపాటు ఎప్సమ్ సాల్ట్, దాంతోపాటు ఆరెంజ్ పీల్ పౌడరు, ఇంకా దాంతోపాటు వెర్మీ కంపోస్టు, ఇలా అన్నీ మీ దగ్గర ఏముంటే అవి పర్లేదండి. నేనైతే ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలిపి నేను మొక్కకైతే ఇస్తున్నాను. దీని రిజల్ట్ కూడా మీకు అప్లోడ్ చేశాను, ఈ వీడియోలోనే ఉంది, మీరు చూడండి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనం మొక్కకి 1 ఇంచ్ దాకా మట్టి మొత్తం ఇలా తీసేయాలి. ఎయిర్లు ఇలా కనిపించినా ఏం కాదు, డ్యామేజ్ ఏం కాదు. సైడ్ నుంచి నేను అంతా తీసేసాను. తీసేసి ఇదంతా కలిపేసి ఇలా లోపలంతా మనం సైడ్స్ ఇచ్చేయాలి. సైడ్స్ ఇలా ఇచ్చేసిన తర్వాత మనం పైన మళ్ళీ యాజ్ యూజువల్గా మట్టి కప్పేయాలి. ఇలా కప్పేసిన తర్వాత వాటరింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా ఇచ్చిన చూడండి 10 days తర్వాత నాకు చిగుళ్ళు అనేటివి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. ఎంత విపరీతంగా చిగుళ్ళు వచ్చాయంటే అసలు చెట్టు నిండా చిగుళ్ళు అండ్ మొగ్గలు ఇంకా వస్తూనే ఉన్నాయి. మీరైతే రిజల్ట్ చూడండి ఎంత బాగా వచ్చాయో, ఇంకా వస్తూనే ఉన్నాయి మొగ్గలు, ఫ్లవరింగ్, చెట్టు నిండా ఇలా చిగుళ్ళు వచ్చాయి. మనం ఫర్టిలైజర్స్ ఇలా ఇస్తేనే మనకు అనేది రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. మొక్కకి ఎంత హెల్దీగా వస్తున్నాయి చూడండి. ప్రతి ఒక్క చోట మీరు గమనించండి. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. అసలు ఏం లేని ఎంటీగా ఉండే ప్లాంట్ ఎంత మంచిగా బుషీగా ఎంత చిగుళ్ళు వచ్చి ఫ్లవరింగ్ వస్తుందో చూడండి. దీంతో పాటు నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూనే ఉంటాను మొక్కకి. సో ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్తో పాటు ఇంకా మనం ఇచ్చిన ఈ ఫర్టిలైజర్స్ ఏదైతే నెలలో ఇచ్చామో అది కూడా స్లోగా రిలీజ్ అయ్యి మొక్కకు అనేది మంచి బలం వచ్చి ఇలా హెల్దీగా పెరిగి ఇన్ని చిగుళ్ళు అనేది వచ్చి మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. మీరు ఖచ్చితంగా మీ గార్డెన్లో ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే రిజల్ట్ ఉంటుంది. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ ఇలాంటి రిజల్ట్ కూడా మీరు కూడా మీ గార్డెన్లో చూడొచ్చు. అండ్ చూడండి ఎంత